బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆస్ట్రేలియాని వరద ముంచెత్తుతుంది. ఆస్ట్రేలియాలో నిన్న మొన్న కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ వరద వాటిల్లినట్టు అధికారులు చెప్తున్నారు. ఆస్ట్రేలియాలో ఇప్పటికే 50,000 ఇళ్ల వరకు మునిగిపోయినట్లుగా సమాచారం అందుతుంది. మీరు ఈ స్క్రీన్ పైన విజువల్స్ చూడొచ్చు. ఆస్ట్రేలియా వరద పరిస్థితి ఎలా ఉందో మీరు ఈ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటికీ ఆ నీళ్లు ఏవైతే ఉన్నాయో ఇంటి పైకప్పు వరకు చేరుకున్నాయి. దాదాపుగా 50,000 ఇళ్ళు మునిగిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ఆస్ట్రేలియా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే చాలా వరకు ముందుగానే అప్రమత్తమై వాళ్ళందరినీ రెస్క్యూ టీంతో కాపాడి సురక్షిత ప్రాంతాలకు చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఏవైతే ఇంకా ముందస్తు జాగ్రత్తల కోసం డ్రోన్లు ఉపయోగించి మరి ప్రతి ఇంటికి డ్రోన్ పంపించి మరి లోపల ఎవరైనా ఇరుక్కుపోయి ఉన్నారా అని ప్రతి ఇంటికి డ్రోన్ పంపించి మరి చెక్ చేసి అందరినీ కాపాడుతున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం చెప్తుంది. ఆస్ట్రేలియా ప్రధాని కూడా ఇప్పటికే మొత్తం చూశారు ప్రదేశాన్ని అంతా. ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు చాలా చక్కగా తీసుకున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఏ ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తుంది. అసలు చూడండి ఆస్ట్రేలియా పరిస్థితి ఎలా ఉందో. నీళ్ళు ఎక్కడ ఆగట్లేదు, కొంచెం కూడా ఎక్కడ భూమి కనపడట్లేదు, అంతా నీరే కనపడుతుంది. ఒక నది ఎలా ఉంటుందో ఆ నది తీరున ఆస్ట్రేలియా ప్రదేశం అంతా ఉంటుంది. మీరు విజువల్స్ లో చూడొచ్చు. అసలు ఏ మాత్రం భూమి కొంచెం కూడా కనబడట్లేదు. ఇంటి పైకప్పు వరకు నీళ్లు వచ్చేసాయి. ఇప్పటికే అక్కడ ఉన్న ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించినట్టుగా ప్రభుత్వం చెప్తుంది. అందుకే ప్రాణ నష్టం ఏం జరగలేదని వెల్లడించింది. గత 3 రోజులుగా వర్షం ముంచెత్తడం కారణంగా భారీ వర్షాల కారణంగా ఈ పరిస్థితి ఆస్ట్రేలియా ఎదుర్కొన్నట్టు సమాచారం అందుతుంది. న్యూ సౌత్ వేల్స్ ఏదైతే ఆ ఏరియా ఉందో న్యూ సౌత్ వేల్స్ లో వరదల కారణంగా దాదాపుగా 50,000 మంది చిక్కుకున్నారు. ఆ చిక్కుకున్న వాళ్ళందరినీ రెస్క్యూ టీమ్స్ చాలా చురుగ్గా పాల్గొని వాళ్ళ ప్రజలందరినీ కాపాడుకుంది. ఏ మాత్రం ప్రాణ నష్టం జరగకుండా. మీరు ఇప్పుడు స్క్రీన్ పైన ఏరియల్ సర్వే ఏదైతే ఉందో ఆ ఏరియల్ సర్వే వ్యూస్ మీరు చూస్తున్నారు. ఆ వ్యూస్ లో మీరు చూడండి ఆ కార్లన్నీ ఎలా చిక్కుకుపోయాయో, ఇల్లులన్నీ ఎలా మునిగిపోయాయో. ఏ మాత్రం కూడా కొంచెం కూడా భూమి కనబడకుండా. ఆస్ట్రేలియా వాళ్ళకి ఇలాంటి దయనీయ పరిస్థితి వస్తుందని ఎవరు అనుకోరు. కానీ ఆస్ట్రేలియా అధికారులు మంచిగా అప్రమత్తం చేసి ఆ రక్షణ సిబ్బందిని లైన్ లోకి దించారు. వాళ్ళు చక్కగా డ్రోన్లతో ముందుగానే పరిశీలించి ఇంట్లో ఎవరైతే చిక్కున్నారో వాళ్ళని డ్రోన్ ద్వారా పరిశీలించి వాళ్ళని రెస్క్యూ టీం ద్వారా హెలికాప్టర్ నుంచి పైనుంచి దిగి వాళ్ళందరినీ కాపాడి శిథిరావాస కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి చేరుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎవరైతే ఆ వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ మేము అండగా ఉంటాం. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ వరద బాధితులందరికీ మేము అండగా ఉంటాం. మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన సహాయ సహకారాన్ని మేము అందిస్తామంటుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఆస్ట్రేలియాలోని ఆ న్యూ సౌత్ వేర్ ఏదైతే ఉందో అక్కడ కరెంటు కూడా లేదు. ప్రజలు అస్తావ్యస్తం పడుతున్నారు. దాదాపుగా ఇంకొక 24 గంటల పాటు కూడా వర్షాలు పడతాయని అధికారులు వెల్లడిస్తున్నారు. ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిక్కుతోచక ఎటెల్లో తెలియక కనీసం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంటి పైకప్పులకు చేరుకున్నారు. ఈ అధికారులు రక్షణ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెలికాప్టర్ నుంచి పైనుంచి దిగి రూఫ్ మీద నుంచి వాళ్ళు కాపాడే దృశ్యాలన్నీ మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు. వాళ్ళని ఎలా కాపాడుతున్నారు, రెస్క్యూ టీం ఎంత చురుగ్గా కాపాడుతున్నారు మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంకా 24 గంటలు వర్షం ముప్పు ఆస్ట్రేలియాకి ఉందని అధికారులందరూ అప్రమత్తం అవుతున్నారు. ప్రజలందరినీ జాగ్రత్తగా సురక్షితమైన ప్రదేశాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇది ఆస్ట్రేలియాలో పరిస్థితి. ఇది వరదకి వాళ్ళు బాధపడుతున్న విజువల్స్ అన్ని మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేశాను. ఆస్ట్రేలియా పరిస్థితి ఇలా ఉంది. వరద వాటిని ముంచెత్తుతుంది. ఈ తొందరలోనే ఆస్ట్రేలియా ప్రజలందరూ కోరుకోవాలని, ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీటిమయం నుంచి నార్మల్కి మారాలని కోరుకుంటున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆస్ట్రేలియాని వరద ముంచెత్తుతుంది. ఆస్ట్రేలియాలో నిన్న మొన్న కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ వరద వాటిల్లినట్టు అధికారులు చెప్తున్నారు. ఆస్ట్రేలియాలో ఇప్పటికే 50,000 ఇళ్ల వరకు మునిగిపోయినట్లుగా సమాచారం అందుతుంది. మీరు ఈ స్క్రీన్ పైన విజువల్స్ చూడొచ్చు. ఆస్ట్రేలియా వరద పరిస్థితి ఎలా ఉందో మీరు ఈ స్క్రీన్ పైన చూడొచ్చు. చూడండి ఇప్పటికీ ఆ నీళ్లు ఏవైతే ఉన్నాయో ఇంటి పైకప్పు వరకు చేరుకున్నాయి. దాదాపుగా 50,000 ఇళ్ళు మునిగిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ఆస్ట్రేలియా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే చాలా వరకు ముందుగానే అప్రమత్తమై వాళ్ళందరినీ రెస్క్యూ టీంతో కాపాడి
సురక్షిత ప్రాంతాలకు చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఏవైతే ఇంకా ముందస్తు జాగ్రత్తల కోసం డ్రోన్లు ఉపయోగించి మరి ప్రతి ఇంటికి డ్రోన్ పంపించి మరి లోపల ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఇరుక్కుపోయి ఉన్నారా అని ప్రతి ఇంటికి డ్రోన్ పంపించి మరి చెక్ చేసి అందరినీ కాపాడుతున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం చెప్తుంది. ఆస్ట్రేలియా ప్రధాని కూడా ఇప్పటికే మొత్తం చూశారు ప్రదేశాన్ని అంతా. ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు చాలా చక్కగా తీసుకున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఏ ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తుంది. అసలు చూడండి ఆస్ట్రేలియా పరిస్థితి ఎలా ఉందో. నీళ్లు ఎక్కడ ఆగట్లేదు, కొంచెం కూడా ఎక్కడ భూమి కనపడట్లేదు, అంతా నీరే కనపడుతుంది. ఒక నది ఎలా ఉంటుందో ఆ నది తీరున ఆస్ట్రేలియా ప్రదేశం అంతా ఉంటుంది. మీరు విజువల్స్ లో చూడొచ్చు. అసలు ఏ మాత్రం భూమి కొంచెం కూడా కనబడట్లేదు. ఇంటి పైకప్పు వరకు నీళ్లు వచ్చేసాయి. ఇప్పటికే అక్కడ ఉన్న ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించినట్టుగా ప్రభుత్వం చెప్తుంది. అందుకే ప్రాణ నష్టం ఏం జరగలేదని వెల్లడించింది. గత 3 రోజులుగా వర్షం ముంచెత్తడం కారణంగా, భారీ వర్షాల కారణంగా ఈ పరిస్థితి ఆస్ట్రేలియా ఎదుర్కొన్నట్టు సమాచారం అందుతుంది. న్యూ సౌత్ వేల్స్ ఏదైతే ఆ ఏరియా ఉందో, న్యూ సౌత్ వేల్స్ లో వరదల కారణంగా దాదాపుగా 50,000 మంది చిక్కుకున్నారు. ఆ చిక్కుకున్న వాళ్ళందరినీ రెస్క్యూ టీమ్స్ చాలా చురుగ్గా పాల్గొని వాళ్ళ ప్రజలందరినీ కాపాడుకుంది, ఏ మాత్రం ప్రాణ నష్టం జరగకుండా. మీరు ఇప్పుడు స్క్రీన్ పైన ఏరియల్ సర్వే ఏదైతే ఉందో ఆ ఏరియల్ సర్వే వ్యూస్ మీరు చూస్తున్నారు. ఆ వ్యూస్ లో మీరు చూడండి, ఆ కార్లన్నీ ఎలా చిక్కుకుపోయాయో, ఇల్లులన్నీ ఎలా మునిగిపోయాయో, ఏ మాత్రం కూడా కొంచెం కూడా భూమి కనబడకుండా. ఆస్ట్రేలియా వాళ్ళకి ఇలాంటి దయనీయ పరిస్థితి వస్తుందని ఎవరు అనుకోరు. కానీ ఆస్ట్రేలియా అధికారులు మంచిగా అప్రమత్తం చేసి ఆ రక్షణ సిబ్బందిని లైన్ లోకి దించారు. వాళ్ళు చక్కగా డ్రోన్లతో ముందుగానే పరిశీలించి ఇంట్లో ఎవరైతే చిక్కున్నారో వాళ్ళని డ్రోన్ ద్వారా పరిశీలించి వాళ్ళని రెస్క్యూ టీం ద్వారా హెలికాప్టర్ నుంచి పైనుంచి దిగి వాళ్ళందరినీ కాపాడి శిథిరావాస కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి చేరుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎవరైతే ఆ వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ మేము అండగా ఉంటాం. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ వరద బాధితులందరికీ మేము అండగా ఉంటాం. మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన సహాయ సహకారాన్ని మేము అందిస్తామంటుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఆస్ట్రేలియాలోని ఆ న్యూ సౌత్ వేర్ ఏదైతే ఉందో అక్కడ కరెంటు కూడా లేదు. ప్రజలు అస్తావ్యస్తం పడుతున్నారు. దాదాపుగా ఇంకొక 24 గంటల పాటు కూడా వర్షాలు పడతాయని అధికారులు వెల్లడిస్తున్నారు. ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిక్కుతోచక ఎటెల్లో తెలియక కనీసం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంటి పైకప్పులకు చేరుకున్నారు. ఈ అధికారులు రక్షణ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెలికాప్టర్ నుంచి పైనుంచి దిగి రూఫ్ మీద నుంచి వాళ్ళు కాపాడే దృశ్యాలన్నీ మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు. వాళ్ళని ఎలా కాపాడుతున్నారు, రెస్క్యూ టీం ఎంత చురుగ్గా కాపాడుతున్నారు మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంకా 24 గంటలు వర్షం ముప్పు ఆస్ట్రేలియాకి ఉందని అధికారులందరూ అప్రమత్తం అవుతున్నారు. ప్రజలందరినీ జాగ్రత్తగా సురక్షితమైన ప్రదేశాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇది ఆస్ట్రేలియాలో పరిస్థితి. ఇది వరదకి వాళ్ళు బాధపడుతున్న విజువల్స్ అన్ని మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేశాను. ఆస్ట్రేలియా పరిస్థితి ఇలా ఉంది. వరద వారిని ముంచెత్తుతుంది. ఈ తొందరలోనే ఆస్ట్రేలియా ప్రజలందరూ కోరుకోవాలని, ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీటిమయం నుంచి నార్మల్కి మారాలని కోరుకుంటున్నాం.